అబద్ధాలు ఆడడం మన చేత కాదు. నాని ఎప్పుడప్పుడు అంటాడు, నాకున్న సమస్య లేదంటే, అన్న నీతో ఒక సమస్య ఉంది అని అంటాడు. ఏం సమస్య లేదంటే అతి నిజాయితీతనం, అతి మంచితనం, ఈ రెండు మనకున్న సమస్యలు అని చెప్పి. కానీ ఈ అతి నిజాయితీతనం, అతి మంచితనమే రేపొద్దున మళ్ళీ మనల్ని అధికారంలోకి తీసుకొచ్చేటివి కూడా ఇవే. ఎందుకనంటే జగన్ ఇవన్నీ చేయగలిగాడు కదా, చంద్రబాబు నాయుడు దీనికన్నా ఓ 2-3 ఇంతలు ఎక్కువ చెప్తున్నాడు అంతే కదా. అందులో చంద్రబాబు నాయుడు మోడీతో కలిసి వస్తున్నాడు కదా, ఏమో చేయగలుగుతాడేమోలే అన్న ఒక చిన్న ఆశకు తావు బహుశా మన పాలనలో మనం ఇంత బటన్లు చక్కగా నొక్కాం కాబట్టి బహుశా ఆశ కూడా ప్రజలకు కలిగింది. 6 నెలలు తిరక్క మునిపి ఈరోజు పరిస్థితి ఏమిటి అని అంటే, ప్రతి ఇంట్లో చర్చ ఏమిటి అని అంటే, జగన్ కనీసం పలావన్నా పెట్టేవాడు, చంద్రబాబు నాయుడు బిర్యానీ పెడతానన్నాడు. ఇప్పుడు తీరా చూస్తే పలావు పోయింది, బిర్యానీ కూడా పోయింది, పూర్తిగా ఏమీ లేకుండా పోయింది అనే పరిస్థితి ఈరోజు ప్రతి ఇంట్లో కూడా చర్చనీయాంశమే జరిగింది. ఒకవైపున చర్చ పథకాల మీద ఈ మాదిరిగా చర్చ అనేది ఒకవైపున ఉంటే, మరోవైపున సిస్టమేటిక్గా ప్రతి వ్యవస్థ కూడా కొలాప్స్ అవుతూ ఉంది. ఈరోజు ఫీజుల కోసం పిల్లలు కాలేజీలకు వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నారు. డిసెంబర్ వచ్చేసరికి మామూలుగా జనవరి నుంచి ఫీజులు పెండింగ్. మన హయాంలో ప్రతి క్వార్టర్, ప్రతి 3 నెలలు అయిపోయిన వెంటనే, ప్రతి త్రైమాసికం అయిపోయిన వెంటనే 1 నెల ఇన్స్పెక్షన్కు తావిచ్చి మరుసటి నెల ఇచ్చే పరిస్థితి. ఈరోజు జనవరి నుంచి ఫిబ్రవరి, మార్చికి సంబంధించిన ఫీజులు ఏప్రిల్లో వెరిఫికేషన్ చేసి మేలో ఇచ్చే పరిస్థితి మన హయాంలో. కానీ ఈరోజు చూస్తే జనవరి, ఫిబ్రవరి, మార్చు క్వార్టరు, ఏప్రిల్, మే, జూన్ క్వార్టరు, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ క్వార్టరు, ఇప్పుడు ఇక అక్టోబర్, నవంబర్, డిసెంబర్. ఈ జనవరికి వస్తే 4 క్వార్టర్స్ అంటే సంవత్సరం ఫీజులు పిల్లలకు ఇవ్వని పరిస్థితి కనిపిస్తుంది.